హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ కర్రీ చేయబోతున్నాను. ఎలా చేస్తానో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? స్టార్ట్. ఇప్పుడు స్టవ్ అయితే అంటేసుకుందాము. ఇప్పుడు కడాయి అయితే స్టవ్ మీద పెట్టేసుకుందాము. కడాయి బాగా హీట్ అయ్యేదాకా మనము చూసుకోవాలి. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసేసుకుందాము. ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే చికెన్ కదా, కేజీ చికెన్ కండి. చూడండి, 3-4 స్పూన్లు అయితే సరిపోయింది, టేబుల్ స్పూన్లు అండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యేదాకా చూసుకుందాం. చూసారా, ఇప్పుడైతే ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి. ఆనియన్స్ అయితే వేసేసుకుందాము. మంచి కట్ చేసి పెట్టుకొని వాష్ చేసి ఆనియన్స్ అయితే వేసేసుకుందామండి. ఆనియన్ బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. ఎందుకంటే ఆనియన్ ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా వస్తుందండి చికెను. మనము 2 నిమిషాలు అలా ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బు పెట్టుకుంటామండి. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే బాగుంటుంది చికెన్లోకి. ఇప్పుడు నా దగ్గర స్టోరేజ్ ఏం లేదు. ఇప్పుడు ఫ్రెష్గా రుబ్బు పెట్టుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఒక స్పూన్నర వేసేసుకుందామండి. ఎందుకంటే చికెన్ కదా, కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఫ్రెష్గా వేసుకున్నాం కనుక మంచిగా అరం అనేది బాగా వస్తుందండి ఫ్రై అయ్యేటప్పుడు. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము చికెను. అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఏదైనా చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ ఏదైనా మనకు కర్రీ చేసుకునేటప్పుడు మనం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్టు రుబ్బు పెట్టుకుంటే చాలా బాగా వస్తుందండి. కర్రీస్ అయినా, వెజ్లోకైనా నాన్ వెజ్కైనా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి రుబ్బు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. స్మెల్ కర్రీ గిట్లా చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకుందాము. ఒక స్పూన్ అయితే సరిపోతుంది, ఎందుకంటే అది చాలా బాగుంటుంది పసుపు. ఒక స్పూన్ అయితే సరిపోయింది. కొంచెం పచ్చివాసన పోయేదాకా మనము ఆ పసుపుని 2 నిమిషాలు అలా వేగనిద్దాము. నెక్స్ట్ ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న చికెన్, కేజీ చికెన్ అండి ఇది, బాగా కడిగి పెట్టుకొని నీళ్ళు లేకుండా అంతా పిండుకుంటూ అందులో వేసేసుకోవాలి. చూడండి, నీళ్ళన్నీ పిండుకుంటూ కొంచెం కొంచెము అందులో వేసేసుకోవాలి. ఆ లాస్ట్కు మిగిలిన వాటరు తీసేసుకోవాలండి. చూడండి, అట్లా గట్టిగా పెట్టేసుకుంటే అన్ని వాటర్ వచ్చేస్తాయి. మనం వాటర్తో వేసుకుంటే బాగోదు కదా, అందుకే వాటర్ పిండుకుంటూ మంచిగా అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్ అంతా వాటరు వస్తుంటుంది కదా ఫ్రై అయ్యేటప్పుడు, ఆ వాటర్ అంతా పోయేదాకా మనము స్లిమ్లో మాత్రమే వేయించుకోవాలి. స్లిమ్లో వేయించుకుంటేనే మనకు చికెన్ అనేది చాలా బాగుంటుంది. లోపల దాకా మెల్లిగా ఉడికి చాలా బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే పెద్ద మంట పెట్టి తొందరగా కావాలని అనుకుంటారు, కానీ లోపల పచ్చి పచ్చిగా అలానే ఉంటుంది, ఉడకదు. అందుకే స్లో మంట మీద, మనకు టైం ఎక్కువ పడినా స్లో మంట మీద పెట్టుకొని మాత్రమే మనము చికెన్ అయినా ఏ కర్రీస్ అయినా స్లో మంట మీద పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది. మనమైతే ఇప్పుడు స్లిమ్లో పెట్టేసుకుందాం.
అలా స్లిమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేసుకుందాము. మధ్య మధ్యలో కలిపేసుకోవాలి. 2, 3 సార్లు అట్లా చూసుకుంటూ కలుపుకోవాలండి. ఇప్పుడు మరోసారి చూసారు కదా ఎంత బాగుందో. అలా ఒకసారి కలుపుకుందామండి. చూడండి పొగలు పొగలుగా ఎలా వస్తుందో. ఆ వాటర్ అంతా వచ్చేస్తుంది. చికెన్కున్న వాటర్ అంతా అట్లా వాటర్ అంతా పోయేదాకా మనము అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. స్లో మంట పైన ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరోసారి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేసాము. పక్కన లీవర్ తెచ్చాడండి మా వారు. లీవర్ ఇట్లా ఫ్రై చేద్దామని ఇంకో సైడు వేసానండి. చూడండి లీవర్ ఫ్రై చేస్తున్నాను. చూడండి చాలా బాగుంది కదా కలర్ఫుల్గా. లివర్ ఫ్రై చేసేస్తున్నాను. అటు లివర్ ఫ్రై, ఇక్కడ చికెన్ కర్రీ 2 కాంబినేషన్ బాగుంది కదా. ఇప్పుడు మరోసారి చికెన్ కలబెట్టుకుందాము, అదే కలుపుకుందాము. అలా 5 మినిట్స్ 10 మినిట్స్ ఒక 2-3 సార్లు మనం అలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. మరోసారి తీసి ఇప్పుడు కారం అయితే వేసేసుకుందాము. ఒక 2 స్పూన్ల కారం అయితే నేను వేసేస్తున్నాను. చాలా బాగుంటుంది కారము. 2 స్పూన్లు వేసేసుకుంటా. మేము కారం కొంచెం ఎక్కువనే తింటాము, అందుకే 2 స్పూన్లు వేసేస్తున్నామండి. సాల్ట్ తగినంత వేసేసుకోవాలి. మీకు రుచికి తగినంత సాల్ట్ వేసేసుకో. నేను ఆ చిన్న స్పూన్ కనుక 4-5 స్పూన్లు వేసాను. ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకుందామండి. కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనము ఉప్పు కారం వేసేసుకుంటే మొక్కకు అనేది మంచిగా పడుతుందండి. అట్లా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే వేసేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు వేసుకోకూడదు. కొంచెం వాటర్ ఉన్నప్పుడే ఉప్పు కారం అలాంటివన్నీ వేసేసుకోవాలి. ఎందుకంటే వాటర్ అంతా పోయేదాకా మనం ఉప్పు కారం వేయలేదనుకో, వాటర్ అంతా పోయేదాకా ఉప్పు కారం వేసామనుకో మనం అది మాడిపోతుంది, ముక్కకు పట్టదు, లోపల దాకా అది బయట మొత్తం మాడిపోతుంది. అందుకే కొంచెం సూప్ ఉన్నప్పుడే మనము ఉప్పు కారం అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మరో 5 నిమిషాలు అలా వదిలేద్దామండి స్లిమ్లో. ఇప్పుడు మరోసారి చూద్దాము ఎలా ఉందో. ఒకసారి కదుపుకుందాము అంతా స్లోగా కలుపుకొని ఇప్పుడు మనము ఇందులో ఏం వేయాలంటే ధనియా పౌడర్ వేసుకుందాము. ధనియాల పౌడర్ ఒక 2 స్పూన్ దాకా వేసేసుకుంటున్నానండి. అలా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు మనం ఇంతకుముందు మిక్సీ జాడీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకున్నాం కదా, అందులోనే వాటర్ పోసేసుకుందాం. ఎందుకంటే ఆ ఘాటు అందులో వాటర్లో వచ్చేస్తుంది కనుక అందులోనే వాటర్ పోసుకొని తగినంత వాటర్, మీకు చిక్కగా కావాలనుకుంటే కొంచెం తక్కువ పోసుకోండి వాటరు, లేదు కొంచెం లూజే కావాలనుకుంటే కొంచెం ఎక్కువ పోసుకోండి. నాకు చిక్కటి గ్రేవీ కావాలి కనుక కొన్ని వేసుకున్నాను నేను. ఆల్మోస్ట్ చికెను 90% ఉడికింది. ఉడికినాక మనము ఇట్లా ఒక గ్లాసు వాటర్ వేసేసుకుంటే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అలా స్లిమ్లో వదిలేస్తే చిక్కగా వస్తుందండి. అలా చూసారు కదా. ఇప్పుడు మరోసారి ఇట్లా కలుపుకుందాము.
ఆల్మోస్ట్ గ్రేవీ చిక్కగా అయిపోయిందండి. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూసి నా దగ్గర కరివేపాకు ఉంది. ఆ కరివేపాకు ఒక గుప్పెడు వేసుకుంటున్నానండి. కొత్తిమీర వేసుకోవాలి, యాక్చువల్లీ నా దగ్గర లేదు కనుక నేను కరివేపాకు మాత్రం వేస్తున్నాను. కరివేపాకు ఇట్లా టేస్ట్ బాగుంటుందండి కర్రీలో వేసుకుంటే. మసాలా నేను వేయలేదు, ఎందుకంటే మేము ఎక్కువ మసాలా వాడం కనుక మసాలా వేసుకోలేదు. మీరు ఇష్టం ఉంటే మీరు మసాలా వేసుకోండి. చూసారు కదా ఎంత బాగుందో, గుమ్మగుమ్మలాడే చికెన్ కర్రీ చాలా చాలా బాగా వచ్చిందండి. చూసారు కదండి నా చికెన్ కర్రీ ఎలా వచ్చిందో చూడండి. నా చికెన్ అయితే రెడీ అయ్యింది. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.